నీకోసం ఎందుకు ప్రయత్నం చెయ్యవు అంటే ఆర్తి అన్నది ఉంటే సాధన అన్నది మొదలుపెట్టు, వెళ్ళడం అన్నది తథ్యం. అసలు మొదలు పెట్టడం మానేస్తావా మళ్ళీ ఉపాధి వస్తుందని నమ్మకం లేదు. అప్పుడు లోపలికి వెళ్ళడం అనేటటువంటి ప్రశ్న దీనికే తప్ప మిగిలిన వాటికి లేదు. ఇక మిగిలినవంటావా, ఈ శ్లోకాన్నే ఇలాంటి శ్లోకాన్నే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చేశారు. అందులో ఆయన అన్నారు, నేను సౌందర్యలహరి చదివి ఎంతకాలం అయిందో, కదా కాలే మాథ కదయ కలితాలక్తకరతం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యామూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. శంకరులు చెల్లండి, ఆయనకి ఇంకా ఆకాశమునకు ఆకాశము హద్దు, సముద్రమునకు సముద్రము హద్దు, శంకరులకు శంకరులు హద్దు. ఆయన సాక్షాత్తు పరమశివుడు. ఆయన అన్నారు, అమ్మా నేను లోకంలో ఎప్పుడైనా కదాకాలే మాథ కదయ కలితాలక్తకరసం, ఏమిటో బయట పూజ చేశాను అంటున్నాను, కానీ అమ్మా నేను ఎప్పుడైనా నా జన్మలో ఓ బంగారు పళ్ళెం పట్టుకొచ్చి మీ ఇద్దరి పాదాలు అలా పెట్టుంటే, అమ్మా మీ కాళ్ళు కడుగుతానమ్మా అని అడిగితే, సరే కడుగు అని నువ్వు మా అయ్య ఇద్దరు ఇలా కాళ్ళు ఎత్తితే మీ కాళ్ళకి దెబ్బ తగలకుండా పళ్ళాన్ని ఇలా ఉంచి అంచుల కింద పెట్టి జాగ్రత్తగా పళ్ళాన్ని అలా పెట్టి అమ్మ అప్పుడే పెట్టేయకండి పాదాలు, ఆ ఉపరితలం పళ్ళెంది కఠినంగా ఉంటుంది, మీ పాదాలు నొచ్చుకుంటాయి అని మెత్తటి పువ్వులు పేర్చి, సంపంగి పువ్వులు, సింహాచలం సంపంగిలు, అమ్మ ఇప్పుడు మీ పాదాలు పెట్టండి అంటే పచ్చటి సంపంగి పువ్వులలో తెల్లటి నా తండ్రి పాదాలు, ఎర్రటి మా అమ్మ పాదాలు, మా అమ్మ వేళ్లకున్నటువంటి మట్టెలు, మా అమ్మ పాదముల మంజీరములు, మా తండ్రి కాళ్ళకున్నటువంటి కంకణాలు, ఆ కాళ్ళకున్నటువంటి ఆ పాదమంజీరములు చూసి, తండ్రి నేను నీళ్లు పోసి కడిగినప్పుడు పంచె తడిసిపోతుందేమో, అమ్మ చీర తడుస్తుందేమో అని కొంచెం ఇలా ఎత్తి పట్టుకోమని పట్టుకుంటే, సరే మేము పట్టుకుంటానులే అని ఇలా వాళ్ళు పట్టుకుంటే, అమ్మ నేను నా భార్య నీళ్లు పోస్తుంటే నేను నా కుడి చేత్తో శంకరుడి పాదాలు ఇలా కరిగితే, స్ఫుటజల జగంధాన్ పరిమళాన్, ఆ ద్రవ్యాలన్నీ ఆ నీటిలోకి కరిగితే నీ కాళ్ళకి పతివ్రతా లక్షణంగా ఎప్పుడు లత్తుక రాసుకుంటావు కదూ, ఆ లత్తుక రాసుకుని ఇలా పాదాల మీద ఇలా 2 గీతలు పెట్టి ఇలా 3 చుక్కలు ఆ పాదాల చుట్టూ తిప్పి ఇలా లత్తుక ఉంటుంది కదా, ఎర్రటి నీ వేళ్ళు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనితల వీణ కాంతి విరజల్లగ గద్గద కిన్న కంఠి అయ్యి అంటాడు పారిజాతాభరణంలో నందితిమన గారు. అలా అసలే ఎర్రటి పాదాలు, ఆ ఎర్రటి పాదాల మీద లత్తుక, ఇంకా ఎర్రతనం, పైగా కఠినమైనటువంటి నా చెయ్యి అమ్మ పాదం మీద కడుగుతూ తగిలింది, అది మరింత రక్తవర్ణంలో ఎర్రగా అయింది. ఇప్పుడు ఆ లత్తుకంతా నీళ్లలో కడిగింది, పరమశివుడి పాదాలకున్న గంధం అంతా కరిగింది, ఆ నీళ్లు ఎర్రగా ఉన్నాయి. ఎంత ఎర్రగా ఉన్నాయో తెలుసా అమ్మ, సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన నోటిలో ఉన్నటువంటి లాలాజనం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నాయి. ఇంత ఎర్రగా ఉన్న నీళ్లు ఇలా తీసి మొక్కలో పోసేయవుగా. ఆ కాళ్ళు కడిగి చూసి అబ్బా అని ఉద్ధరిని పట్టుకుని ఆ 4 పాదములు అందులో అలా ఉండగానే నువ్వు ఇలా ఆ ఉద్ధరినితో నీళ్లు తీసి ఇలా చేతిలో పోసుకొని, ఆ ఎర్రటి నీరు నేను ఎప్పుడు తాగుతానమ్మా, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం, అమ్మా విద్యార్థినమ్మా నీ పాదజలం కావాలని కోరుకుంటున్నానమ్మా. చదువులు ఇవ్వగలిగినదా తల్లి, చదువులకు హద్దా తల్లి, కామకోటి ఆ తల్లి, మోక్షం వరకు ఏం కావాలంటావో ఇవ్వగలిగిన తల్లి నా తల్లి, చింతామణి పాణిగ్రాహి నా తండ్రి. శంకరులు సౌందర్యలహరిలో ఇలాంటి ప్రతిపాదన తీసుకొస్తారు. కాబట్టి మనుష్య జన్మయందు పూజ యొక్క పరాకాష్ఠ, పూజ యొక్క పరమావధి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆంతరమునందు అనుభవించగలిగినటువంటి స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ పళ్ళెం తీసి అలా వదిలేస్తావా, పాదాలు వదలవుగా. ఏది శంకరుల శ్లోకం పట్టుకో, జగద్గురువుల శ్లోకం. ఇప్పుడు నువ్వు నీ మీద ఉత్తరీయం తీసి శంకరుడి పాదం తొడవాలి, తుడిచినప్పుడు పాదం ఒక్కటి తొడవుగా, ఈ పైన కూడా తడి ఉంటుంది కాబట్టి ఆయన పాదములకున్న మంజీరాన్ని కొంచెం ఇలా పైకి ఎత్తాలి, 2 చేతులతో ఎత్తి ఎడం చేత్తో అలా పట్టుకుని కుడి చేత్తో ఇలా కడిగితే చాలా కాలంగా మంజీరం పెట్టుకోవడం వల్ల ఏర్పడిన మత్స ఒకటి కూడా కనపడింది. మంజీరం తడిగా ఉంది, మళ్ళీ ఆ తడి అంటుకుంటుంది, మంజీరం కూడా తుడవాలి. తుడిచేసి అమ్మ పాదాలు తుడిస్తుంటే మట్టెలు తగులుతాయి,
నువ్వు తొందరగా నీ ఇష్టం వచ్చినట్టు తుడిస్తే ఆ మట్టి ఒరుసుకుంటుంది. వేళ్ల మధ్యలో తడుండిపోయిందేమో అని పసిపిల్లవాడి చెవిలోకి వెళ్ళిన నీటిని ఒత్తేయడానికి అమ్మ ఎంతో జాగ్రత్తగా తన పమిట కొంగుని ఇలా తిరిపెట్టి అంత మృదువైనటువంటి పదార్థంతో పిల్లాన్ని తొడ మీద ఇటు తిప్పి పడుకోబెట్టుకుని వాడి చెవిలో తిరిపెట్టి ఆ నీటిని పైకి లాగేసినంత ఒబ్బిడిగా నువ్వు నీ ఉత్తరీయంతో వేళ్ల మధ్యలో తుడిచి ఆ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ని ఉత్తరీయానికి అంటుకుంటే సువాసనలతో ఉన్న నీ ఉత్తరీయం వంక చూసి కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని ఓ ప్లోత వస్త్రం అనుకుని ఇప్పుడు నువ్వు గంధం పసుపు రాసి పారాణి పెట్టు. ఇప్పుడు నీ చేతులకి ఏమైంది? నీ చేతుల నిండా పసుపు పారాణి. పసుపు ఇలా కడుక్కుంటే పోయేది కాదు, చెయ్యంతా అంటుకుంటా. ఇది నువ్వు ధ్యానంలో అనుభవించు. జగద్గురువు మహానుభావుడు ఎంత ప్రయత్నించాడండి వెనక్కి తీసుకెళ్ళడానికి. ఆయన రుణం ఏమి తీర్చుకునేది కాదు శంకరాచార్యులు వారిది. పరమేశ్వరుడు ఒక యుగంలో అయితే రాక్షసులు తెలిసారు, చంపించు. కలియుగంలో రాక్షసత్వం మనుష్యుల యందుంది, ఎంతమందిని చంపేస్తావు? అందుకని రాక్షసత్వం విరిచేయడానికి కైలాస శంకరుడు కాలటి శంకరుడిగా నడిచాడు భూమి మీద. నడిచి లోకానికంతటికి ఉద్బోధ చేశాడు. ఉద్బోధ చేసి ఇలా బ్రతకండిరా అని మనకి నేర్పాడు మహానుభావుడు. కాబట్టి బాహ్యంలో ఏ పూజ చేస్తున్నామని మనం అనుకుంటున్నామో ఆ పూజ యొక్క చిట్ట చివరి పరమావధి ఏదో తెలుసా? నీకు వెనక్కి అడుగులు వేయడం రావాలి. మీరు చూడండి, బాహ్యంలో మీరు కదిలితే పదఘట్టన అని ఉంటుంది, ముద్రపడుతుంది. మీరు కదిలితే చప్పుడవుతుంది. మీరు కదిలితే ఉరుసుకోవడం ఉంటుంది. మీరు కదిలితే చెమట పట్టడం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రయోగంలో ధ్యానంలో మీ కదలికలకి మీరు కదలకుండా ఉండడం ముందు సాధనం. మీరు కదలకుండా కూర్చోవడం ప్రారంభం చేస్తే, అసలు ముందు ఆసన శుద్ధి కలిగితే, తదేక దృష్టితో చూడడం అన్నది మొదలు పెడితే, బాహ్యనేత్రములు మూతలు వేస్తే, ఇవాళ మొదలు పెడితే ఏదో ఒక నాటికి ఎవరో ఒకరు అటువంటి స్థితిని తప్పకుండా పొంది తీరుతారు. లేకపోతే జగద్గురు ఉపదేశం చెయ్యరుగా. అలా నీ జన్మలో అడుగులు వెనక్కి వేయడం అన్నది ప్రారంభం చేస్తే ఈ అడుగులు ముద్రలు పడిన అడుగులు కావు. ఉపనిషత్ భాష్యంలో శంకరాచార్యులు వారు అంటారు, ఆకాశంలో వెళ్ళే పక్షి యొక్క పాదముద్రలు ఎలా పట్టలేవో, భూమి మీద వెళ్ళిన పాము యొక్క పాదముల జాడలు ఎలా పట్టలేవో, లోపలికి నడుస్తున్నటువంటి యోగి యొక్క అడుగు జాడలలా పట్టడం నీకు కుదరదు. అది నీకు కూడా వస్తే ఆనాడు ఆ ముదం ఏమిటో, ఆ ఆనందం ఏమిటో, ఎందుకు దానికోసం వెంపర్లాడాలో, అసలు ఆనంద స్థానం ఎక్కడుందో, ఇందులోంచి ఆ ప్రవాహం వస్తుందో ఆయన చూపిస్తారు. ఈ ప్రవాహంలో కొట్టుకుపోవడం కాదు, తేలిపోతుంటాం. ఈ తేలిపోవడం మామూలు ప్రవాహంలో పడిపోతే ప్రాణం పోతుంది. ఈ ప్రవాహానికి అంతం లేదు. నేను కొంత మాత్రమే మనవి చేశాను. దీన్ని ధ్యానంలో అనుభవించగలిగిన వాడు ఎంత స్థాయికైనా అనుభవించవచ్చు. ఈ అనుభవించడం అన్నది ప్రారంభం అవ్వాలి, కానీ అది శివానందలహరి, అది ఆనందలహరి ప్రవాహం. ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకెడుతుంది? పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని చేర్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అంటారు. అలా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని శాశ్వతమైన ఆనంద స్థానమైన పరమేశ్వరుని యొక్క పాదముల యందు కలిసిపోయేటట్టుగా, నీటి యందు పంచదార కలిసిపోయినట్టు, పట్టుకోగా నీళ్లలో ఉండగా నీటి యందు పంచదార కరిగినట్టు, చిన్న పెరుగుబిళ్ళ పాలలో పడి పాలని కదపకుండా ఉంచితే పాలన్నీ దాని సంపర్కానికి పెరుగుగా ఘనీభవించినట్టు, సాధన చెయ్యగా నీకు అంతర్ముఖత్వం అలవాటై ఈశ్వరుడే తన పరిపూర్ణ కటాక్షంతో ఒకనాడు నీవు మనసుతో చేసిన పాపాలని నువ్వు మనసుతో చేసిన ధ్యానంతో తుడిచి, ఈ శరీరంతో చేసిన పాపాలని లోపలికి నడిచిన కదలికలతో తుడిచి, అనుభవించడానికి పాపం లేదు పుణ్యం లేదని
ఆఖరణ ప్రాణోత్క్రమణ సమయంలో కూడా అంతర్ముఖంగా వెళ్ళిపోయి ఇది పడిపోవడాన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞా విశేషమునందు నిన్ను నిలబెట్టి నీకు స్వాగతం పలికి తనలో కలిపేసుకుని ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి మహోదారుడైన కరుణామూర్తి శంకరుడు రాని ఆ ఆనంద ప్రవాహాన్ని ఎవడు తన అనుభవించలేడో, ఎవడు అనుభవించిన దాని వాక్కులతో చెప్పలేడో అటువంటి ఆనందాన్ని వాక్కుల చేత పైకి ఆవిష్కరించి సమస్త జాతికి ధ్యాన వైభవాన్ని ప్రబోధం చేసినటువంటి సర్వోత్కృష్టమైన శ్లోకములలో ఒకటిగా పరిగణింపబడినటువంటి అద్భుతమైన శ్లోకముగా శివానందలహరిలో ఇక్కడే శంకర భగవత్పాదులు ప్రవహింపచేశారు. మీరు గుండెల మీద చెయ్యేసుకుని ఒకటి చెప్పండి, ఇవాల్టి నా ఈ ప్రసంగంలో మీ అందరూ కూడా ఎప్పుడో అక్కడ ఎక్కడో అక్కడ కన్నులు మూసుకుని లోపలికి వెళ్ళమని నేను చెప్పాను. కన్నులు మూసుకుని మీరు తెరిచి మీరు లోపలికి వెళ్ళారు, వెళ్ళకపోవడం అన్నది లేదు. ఎవరో ఒకరు ఈ గంటన్నర ప్రసంగంలో ఏదో ఒక దాన్ని లోపలి కన్నుతో చూశారు. ఈ ప్రజ్ఞ నాది కాదు. ఇలా కన్నులు తెరిచి వింటున్నవాడికి కూడా లోకన్నుతో ఆ స్పర్శ కల్పించగలిగిన వైభవంతో ఆ లోకన్ను తెరిపించి ఇన్ని కోట్ల జన్మలలో ఏది కదలక పాడయ్యాడో అది కదిలేటట్టు అనుగ్రహించిన జగద్గురువుల పాదములకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం. రుక్మిణీదేవి అంటుంది భాగవతంలో, జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్నా పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగ నేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. శంకరులకు మనం ఏమివ్వగలం? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. రేపటి రోజున వేరొక శ్లోకాన్ని స్వీకరిస్తాను. ఏదో మధ్యలో తీసుకుని టీవీ ఎపిసోడ్లా మళ్ళీ రేపు అండం నాకు అసహ్యం. కాబట్టి రేపే ప్రారంభం చేస్తాను ఇంకో శ్లోకాన్ని. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.